తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు లైవ్ చూద్దాం. పొన్నం గారు కూడా బాధ్యతలు తీసుకొని అత్యంత సమీపంలో ఆయన నియోజకవర్గం ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఈ యొక్క సత్కార్యానికి అందరి ఆశీర్వాదం, అందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగానే రైతు భరోసా నిధులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 22వ తారీఖున 70 లక్షల మంది రైతులకి ఖాతాల్లో జమ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ వేదిక మీద నుంచే జరుగుతుంది. కాబట్టి 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి రైతాంగమే ప్రధానమైనటువంటి భాగంగా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్కు అనుగుణంగానే వారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా 2 లక్షల రూపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి డిక్లేర్ చేశాం. దాంట్లో భాగంగానే 25 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు మేము జమ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా రైతాంగ సమస్యలు ఏమాత్రం కూడా పక్కన పెట్టొద్దు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి క్యాబినెట్ ఈ యొక్క యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా మొన్న పోయినసారి ఖరీఫ్లో 9 రోజుల్లోనే 9,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. అదే పద్ధతిలో ఈ వచ్చే నెల ఆఖరికల్లా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. దాన్ని 22వ తారీఖు ఆదివారం అక్కడ ఆ వేదిక నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి రైతాంగ సోదరులందరూ ఈ యొక్క రైతు ప్రదర్శనని, రైతోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రార్థన. ఏమంటారు? అదే కేంద్ర ధర్నాలు చేయటం తేలికే, ధర్నా చేసిన వాళ్ళే కొనాలి కదా. మేము ప్రొక్యూర్ చేస్తాం కానీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు ఈ రోజు నుంచే ప్రారంభించబడ్డాయి. ఓకే, థ్యాంక్ యూ.